ప్రైవేట్ పైరవీలు ఫీజు రెగ్యులేటరీ బిల్లుకు వ్యతిరేకంగా స్కూళ్ళ లాబింగ్ అధికార పార్టీ నేతల ద్వారా చక్రం తిప్పే ప్రయత్నాలు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. ఇప్పుడు నిజంగా ఫీజు రెగ్యులేటరీ బిల్లు కనుక మీరు తీసుకురాకపోతే 100% ఈ ప్రైవేటు స్కూళ్ళ అన్నిటిని కలిపి ఒక పెద్ద లంసమ్ అమౌంట్ మీరు కమిషన్లుగా తీసుకున్నట్టుగా భావించాల్సిన అవసరం ఉంటుంది. సో రేవంత్ రెడ్డి అస్త్రం చెప్తా, దీని వ్యూహం ఏంది? ఇప్పుడు ఫీజు రెగ్యులేటరీ బిల్లు తీసుకొస్తానని చెప్పాడు కదా, దీనికి వ్యతిరేకంగా ఏం జరగబోతుందో నేను ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తా. అంటే రేవంత్ రెడ్డి ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తారు, ఎట్లా నడిపిస్తారు కథ అనేది చెప్పే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ఫీ రెగ్యులేటరీ బిల్, ఓకే, దీన్ని తీసుకురావడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు, సీఎం ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇది తీసుకొస్తాడా? తీసుకురావడం అవకాశం ఉంటుందా? డౌటే. ఎందుకంటే ఇప్పుడు తీసుకురావడం వల్ల ఈ జిహెచ్ఎంసీ అంటే హైదరాబాద్ పరిధిలో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ ఏవైతున్నాయో, ముఖ్యంగా కార్పొరేట్ స్కూల్స్ ఏవైతున్నాయో, వీళ్ళు అనేక రకాలుగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ స్కూల్స్ ఏవైతున్నాయో వీళ్ళు ఫీజు రెగ్యులేషన్ భాగంగా ఉంటారు. సో వీళ్ళు ఒక్కొక్క స్కూలు గమనించండి, చిన్న నర్సరీ నుంచే 3 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు కూడా ఫీజు వసూలు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఫీజు రెగ్యులేటరీ బిల్లు ద్వారా సో ఇవన్నీ వీళ్ళ నియంత్రణకు వస్తాయి, ప్రభుత్వ నియంత్రణకు వస్తాయి. సో వీళ్ళు చెప్పిన ఏదైతే స్టాండర్డ్స్ ప్రకారం అవుతుందో ఆ ఫీజులే వసూలు చేయాలి. అది ఫీజు రెగ్యులేటరీ బిల్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. సో ఇప్పుడు వీళ్ళ కార్పొరేట్ స్కూల్స్ ఏవైతున్నాయో వీటి ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ, చిరాగ్ స్కూల్ కానీ, రకరకాల స్కూల్స్ ఉన్నాయి కదా, ఈ స్కూల్ అన్నిటి కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ఫీజులు వసూలు చేసేటువంటి పరిస్థితి ఉండదు, అంత ప్రభుత్వ కంట్రోల్లో ఉంటుంది. ప్రభుత్వం ఎట్లా ఫీజు వసూలు చేస్తే, ఎట్లా చెప్తే అట్లా వసూలు చేయాలి. సో ఇది పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే దాన్ని తీసుకురొచ్చిండు ఎవరు? రేవంత్ రెడ్డి. సో ఇప్పుడు దీన్ని ఒక బిల్లును కనుక తెరపై తీసుకొస్తే ఏం జరుగుతుంది? తెరపైకి తీసుకురాకుండా ఏం చేస్తారు? ఇప్పుడు ప్రైవేట్ సంబంధించినటువంటి కార్పొరేట్ స్కూల్స్ అన్ని కూడా ఏకమవుతాయి, వేల స్కూల్స్ ఏకమై వందల వేల కోట్ల రూపాయలు కమిషన్లుగా రేవంత్ రెడ్డికి ఇస్తారు. ఒకవేళ ఈ బిల్లు రాలేదు, తెరపైకి రాలేదు అంటే 100% వందల కోట్ల రూపాయల కమిషన్లు రేవంత్ రెడ్డి పోతున్నట్టే, నో డౌట్ అలా. సో అందుకే వాళ్ళు బెదిరించే కార్యక్రమం చేయగానే వాళ్ళంతా ఏకమై కూర్చొని మీటింగ్ పెట్టుకుని ఏం చేయాలా, ఏంది, మనం రేవంత్ రెడ్డి ఎట్లా కలవాలంటే ఎవరిని కలవాలి? రోహిన్ రెడ్డి కలవాలా, ఫైన్ క్రియేషన్ కలవాలా, లేకపోతే ఇంకెవరైనా కలవాలా? కలిసేసి వాళ్ళ ద్వారా ఒక డీల్, మేము 100 కోట్లు ఇస్తాం, మేము 500 కోట్లు ఇస్తాం అని చెప్పి ఒక డీల్ ప్రతిపాదన జరుగుతూ ఉంది. గమనించండి, ఇదే జరుగుతావు. ఒకవేళ బిల్లు రాలేదంటే 100% ఇందులో 100 కోట్ల రూపాయలు ముడుపులు ముట్టినట్టే రేవంత్ రెడ్డికి. సో ఫీజు నియంత్రణ బిల్లును పురిట్లోనే చంపేందుకు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాల మాఫియా రంగంలోకి దిగింది. మాఫియా రంగంలో దిగలే, ఇక్కడ మాఫియాను తయారు చేస్తున్నాడు ఎవరు? రేవంత్ రెడ్డి. తయారు చేసేసి వాళ్ళ ద్వారా కమిషన్ పొందాలంటే ప్రయాణం తప్ప వేరే ఏం లేదు ఇక్కడ. 100% ఇదే. సో అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా రూలింగ్ పార్టీలోని పలువురు కీలక నేతల ద్వారా చక్రం తిప్పే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. దీంతో డ్రాఫ్ట్ బిల్లు బయటకు రాకుండా సెక్రటరీలోని పలు డిపార్ట్మెంట్ల చుట్టూ చక్రాలు కొడుతున్నట్టుగా తెలుస్తోంది. సో ప్రైవేటు స్కూళ్లలో కొనసాగుతున్నటువంటి ఫీజుల దందాకు చట్టపరంగా చెక్ పెట్టేందుకు ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ స్కూల్స్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ఏర్పాటు చేసేందుకు నడుంబిగించింది. ఆ కమిషన్ ఏర్పాటైతే తమ ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందని భావించిన ప్రైవేట్ స్కూల్స్ మాఫియా వేగంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తున్నది. సో దీన్ని అంతటినీ ఆ మాఫియానంతా ఏకం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇది తెరపైకి తీసుకొచ్చాడు. అది గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి యొక్క పరిస్థితి అదే. మాఫియాకు లీడర్ల సపోర్టు. రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాల ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది. సదుపాయాలు ట్రైన్డ్ టీచర్లకు సంబంధం లేకుండా ప్రతి ఏటా లక్షల్లో ఫీజు కూస్తున్నారు. పలు నెట్వర్క్ విద్యా సంస్థలు ఒక మాఫియా ఏర్పడి ఇష్టానుసారంగా ప్రతి ఏటా ఫీజులు పెంచుకుంటూ పోతున్నాయి. మిగతా విద్యా సంస్థలు సైతం అదే తరహాలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీనిపై తల్లిదండ్రులు పలుమార్లు ఆందోళన చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ విషయాన్ని గ్రహించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజులను నియంత్రించేందుకు ప్రత్యేకంగా చట్టం ఉండాలని భావించి బిల్లును తయారు చేయాలని విద్యాశాఖను ఆదేశించింది. దీంతో సంబంధిత శాఖ అధికారులు డ్రాఫ్ట్ బిల్లు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. సరిగ్గా ఇదే సమయంలో కొందరు కాంగ్రెస్ లీడర్ల సహకారంతో మాఫియా రంగంలోకి డ్రాఫ్ట్ బిల్లు కేబినెట్ ముందుకు వెళ్లకుండా తీవ్రంగా ఒత్తిడి పెంచినట్టు ప్రచారం జరుగుతుంది. 3 నెలలుగా శాఖల చుట్టూ చెక్కలు కొడుతున్నట. 3 నెలలుగా శాఖల చుట్టూ చెక్కలు కొడుతున్నట. ఇది కావాలని ఇదే రేవంత్ రెడ్డి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం.
సో వస్తుందని చర్చ జరిగింది. కానీ లాబింగ్ కారణంగా ఆ డ్రాఫ్ట్ బిల్లు వివిధ శాఖల చుట్టూ చక్కర్లు కొడుతున్నట్టు తెలిసింది. విద్యాశాఖ రూపొందించినటువంటి డ్రాఫ్ట్ బిల్లును కొన్ని రోజులు ఆ శాఖ ఉన్నతాధికారులు సమీక్షించగా ఇంకొన్ని రోజులు న్యాయశాఖ సలహాలు సూచనలు పంపడంతో అక్కడ కొంత కాలం ఆలస్యమైన చర్చ జరుగుతున్నది. ఈలోపు అసెంబ్లీ సమావేశం ముగియడంతో డ్రాఫ్ట్ బిల్లు మూలకు పడిపోయింది. సమావేశాలు లేకపోవడంతో ఆర్డినెన్స్ ద్వారా సదరు బిల్లు చట్టంగా మార్చే అవకాశం ఉంది. కానీ ప్రైవేట్ స్కూల్స్ మాఫియా ఒత్తిడితో ప్రభుత్వం మౌనంగా ఉంటుందా లేక ఫీజుల దందాకు చెక్ పెట్టేందుకు ఆర్డినెన్స్ తెస్తుందా అనే చర్చ జరుగుతున్నది. చట్టం వస్తే ఫీజుల దందాకు చెక్. చూడండి, ఫీజు రెగ్యులేటరీ సంబంధించినటువంటి బిల్లు వస్తే, ఫీజుల చట్టం వస్తే ఫీజుల దందాకు చెక్ పడుతుంది. సో ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి కదా, స్కూల్స్ కాలేజీలు ఉన్నాయి కదా, పక్కన పెడదాం. డిగ్రీ కాలేజీలు, ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలు ఎంత ఫీజు ఉండాలి, సిబిఐట్లు ఎంత ఉండాలి, లేకపోతే వేరే వేరే కాలేజీలు ఎంత ఉండాలని చెప్పేసి ఒక ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఎంబీబీఎస్ కాలేజీలు కూడా ఫీజులు ఎంత ఉండాలి, ఏ కేటగిరీ ఎంత ఉండాలి, బి కేటగిరీ ఎంత ఉండాలి, సి కేటగిరీ ఎంత ఉండాలి చెప్పేసి నియంత్రిస్తూ ఉంటుంది. మరి ఈ స్కూల్స్ విషయంలో ఎందుకు నియంత్రణ ఉండదు ప్రభుత్వానికి? కాలేజీల విషయంలో ఎందుకు నియంత్రణ ఉండదు ఇంటర్ కాలేజ్ విషయంలో? అంటే వాళ్ళు ఎంత దూసుకోవచ్చా? అంటే 100% ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ ప్రభుత్వ కంట్రోల్ ఎట్లుంటుందో, ఎంబీబీఎస్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ ప్రభుత్వ కంట్రోల్ ఎట్లుంటుందో, 100% ఇంటర్ కాలేజీలకు సంబంధించినటువంటి ఫీజుల నియంత్రణ ప్రభుత్వ కంట్రోల్ ఉండాలి. ఈవెన్ స్కూళ్ళల్లో కూడా ఫీజుల నియంత్రణ ప్రభుత్వ కంట్రోల్ ఉండాల్సిందే. దానికోసమే ఈ బిల్లు తీసుకురావాల్సిందే. తీసుకొస్తే ఈ యొక్క అధిక ఫీజులు ఏవైతే నడుస్తున్నాయో దానికి చెక్ పడే అవకాశం ఉంటుంది. చట్టం అమలుకి వస్తే రానున్న రోజుల్లో ప్రైవేట్ స్కూల్స్ ఇష్టానుసారంగా ఫీజులను వసూలు చేయలేవు. ప్రతి ఏటా ఫీజు నిర్ధారించే అధికారం కేవలం కమిషన్కి మాత్రమే ఉంటుంది. అందుకోసం ప్రతి స్కూల్ యాజమాన్య పిల్లలకు అందిస్తున్నటువంటి సదుపాయాలు, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఖర్చుల వివరాలను కమిషన్కు సమర్పించాలి. ఆ వివరాలు పరిశీలించి ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాతే కమిషన్ సంబంధిత స్కూల్ ఎంత ఫీజు వసూలు చేయవచ్చో నిర్ణయిస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల తమ ఆగడాలకు చెక్ పడుతుందని అంచనాకు వచ్చినటువంటి ప్రైవేట్ స్కూల్స్ మాఫియా రంగంలోకి దిగినట్లు సమాచారం. సో ఇదంతా ఏం లేదండి, అంతా రేవంత్ రెడ్డికి కావాలనే చేస్తున్నాడు. చూద్దాం. ఫీజ్ రెగ్యులేటరీ సంబంధించిన బిల్లు ఆర్డినెన్స్ కనుక రాకపోతే 100% రేవంత్ రెడ్డి కమిషన్ కొడుతున్నట్టే. లేదు, బిల్లు వచ్చి ఫీజు ఎంత జరిగింది అంటే 100% రేవంత్ రెడ్డి విద్యాశాఖలో కట్టుబడిగా మంచి పకడ్బందీగా నిర్వహిస్తున్నట్టు అనేది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మాకున్న అనుమానం అయితే అది. ఎందుకంటే నువ్వు డ్రాఫ్ట్ బిల్లు అంటున్నావంటే తెర వెనుక మాఫియా అంతా కూడా మీ అనుయాయుల దగ్గరికి వస్తారు, డీల్ మాట్లాడతారు, పోతారు. ఆ తర్వాత ఈ బిల్లు ముందుకు పోదు, వెనకపోదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అది జరుగుతుందేమో అంటే అనుమానాలు మాకు బలంగా ఉన్నాయి.